అధికార పక్షమా ప్రతిపక్షమా అంటే సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంగానే ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 2009 నుంచి ప్రతిపక్షమే. నాడు పార్లమెంట్లో ప్రతిపక్షం, ఆ తర్వాతన అసెంబ్లీలో ప్రతిపక్షం, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రికార్డు, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన రికార్డు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రతిపక్ష స్థానం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు, 15 ఏళ్ళు. అంటే అధికారం కంటే ఒక ఏడాది ఎక్కువ ప్రతిపక్షంగా ఉన్నారు. ఇప్పుడు ఈ దఫా మొత్తం కంప్లీట్ చేస్తే అప్పుడు 19 ఏళ్ళు అధికార ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నటువంటి రికార్డు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి రికార్డు అంతా కూడా ప్రతిపక్షంగానే ఎక్కువ ఉంది, అధికార పక్షంగా 5 ఏళ్ళే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదాలో తనకి ఒక హోదా అయితే ఇవ్వలేదు, కానీ గౌరవం అయితే లభించింది ప్రమాణ స్వీకారం సందర్భంగా. అదే టైంలో ఆయన్ని ప్రత్యేకించి ఆయన క్యాబిన్ ఆయనకి ఇచ్చారు. ఒక క్యాబిన్ 11 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని చర్చలు ప్రారంభించారు.